బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కయ్యాయంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆ రెండు పార్టీలు కలిసి ఆడబిడ్డల సొమ్మును అప్పనంగా దోచుకున్నారని మండిపడ్డారు. భద్రాద్రి జిల్లా మనుగూరులో కాంగ్రెస్ ప్రజా దీవెన సభ నిర్వహించారు. ఈ సభ వేదిక నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలపై కీలక ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే కేసీఆర్ కుటుంబం ఓర్వలేక తమపై శాపనార్థాలు పెడుతుందంటూ సీఎం అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక ఎన్నికల తర్వాత తమ ప్రభుత్వాన్ని కూలుస్తారంట కామెంట్స్ చేస్తున్నారని, బీజేపీ బీఆర్ఎస్ తమ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నారని, తాము గేట్లు తెరిస్తే గులాబీ కమలం పార్టీలు ఎవరూ మిగలరని హెచ్చరించారు. ఎన్నికల్లో 10లో 9 అసెంబ్లీలు గెలిపించి ఈనాడు ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖమ్మం జిల్లాలో ఉండే కార్యకర్తలు ఏర్పాటు చేసిండ్రు. వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేయదలుచుకున్న మిత్రులారా, సూర్యుడు ఎట్లయితే తూర్పున ఉదయించి ప్రపంచానికి వెలుగునిస్తాడో తెలంగాణకు కూడా భద్రాచలం, మనుగూరు, ఖమ్మం జిల్లా ప్రాంతం తూర్పునే ఉంటుంది. ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని భద్రాచలంలో శ్రీరామచంద్రుడి ఆశీర్వాదం తీసుకొని ప్రారంభించి ఇవాళ ప్రజా దీవెన సభ మన మనుగూరులో పినపాక శాసనసభ నియోజకవర్గంలో పెట్టి వేలాది మంది ఇక్కడికి తరలి వచ్చి తెలంగాణ రాష్ట్రానికి అటువైపున బీఆర్ఎస్ బీజేపీ నాయకులను ఖబర్దార్ బిడ్డలారా, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండాను ఎగిరేస్తామని మీరందరు ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఆనాడు కష్టాలలో ఉన్నప్పుడు, కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడుతున్నప్పుడు, కాంగ్రెస్ అభిమానులు జైళ్లలో మగ్గుతున్నప్పుడు, పార్టీ నాయకులు భయపడి ఇళ్లలో దాక్కున్నప్పుడు కార్యకర్తలే ధైర్యం చేసి కట్టె చేత బట్టి కాంగ్రెస్ జెండాను మోసి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ను అధికారంలోకి తెస్తామని కొట్లాడింది. ఇవాళ అధికారం తెచ్చింది, అధికారం నిలబెట్టింది మీరే అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారెంటీల్లో 5వ గ్యారెంటీ అయిన ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. భద్రాచలం శ్రీ సీతారాముల స్వామి చెంత పథకం ప్రారంభించిన సీఎం పలువురు లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు. 22,500 కోట్ల వ్యయంతో నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేదవాడికి అందజేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. ఇక ఇందిరమ్మ ఇల్లు 5వ గ్యారెంటీపై పూర్తి సమాచారం మా ఖమ్మం జిల్లా ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. మొదటిసారి భద్రాద్రి జిల్లాలో పర్యటించారు. ఈ నేపథ్యంలో 5వ గ్యారెంటీ అయినటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఈరోజు అయితే ప్రవేశపెట్టారు. పలు లబ్ధిదారులు కూడా ఈరోజు ఇళ్ల పట్టాలు కూడా అందజేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే 500 కోట్ల రూపాయలతోటి కరకట్ట నిర్మాణం కూడా ఈరోజు శాంక్షన్ చేశారు. మొత్తం మీద ఈరోజు సుడిగాల పర్యటనతో మొదటిసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు భద్రాచలం రావడంతో కూడా జిల్లాలో ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే 6 గ్యారెంటీలు అయినటువంటి 5వ గ్యారెంటీ ఈరోజు ఇందిరమ్మ ఇళ్లను ప్రవేశపెట్టడం, అదిగా నియోజకవర్గానికి 3,500 చొప్పున సరే ఇల్లు అమలు చేస్తాను కూడా ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రులు కూడా ఈరోజు పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు, అభిమానుల కార్యకర్తలు కూడా ఇక్కడ సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు అధికారులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. చెప్పండి మేడం, ఎంతమందికి ఈరోజు లబ్ధిదారికి ఇల్లు అందజేస్తారు? నమస్తే అండి. ఈరోజు మన ఇందిరమ్మ ఇళ్ల పథకం మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంటే ఎంతో మారుమూల ఏజెన్సీ ఏరియా అయిన భద్రాచలానికి మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో వచ్చి ఇక్కడ ఈ పథకాన్ని లాంచ్ చేయడం మాకందరికీ చాలా సంతోషంగా, గర్వకారణంగా ఉంది సార్. ఎందుకంటే ఏదైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో అవి అందరికీ కూడా అర్హులందరికీ చేరాలి. దానివల్ల వారి పేదరికం పోతుందని మేము నమ్ముతున్నాము. ఈరోజు మీరు అడిగినట్లుగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 5 నియోజకవర్గాల నుంచి వచ్చిన మహిళలకు ఈరోజు ఇవ్వడం జరిగింది సార్. పినపాక నియోజకవర్గం, అశ్రావుపేట నియోజకవర్గం, కొత్తగూడెం, భద్రాచలం, ఎల్లెందు నియోజకవర్గాల నుంచి వచ్చిన మహిళలకు ఈరోజు సీఎం గారి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది సార్. దానికి ఏమన్నా గైడెన్స్ ఈరోజు చెబుతున్నారు అంటే ఏ విధంగా పేదలకు అనేది కూడా అందరికీ తెలిసిందే అండి. గిరిజనులకి, దళితులకి 6 లక్షలు, అలానే గిరిజనేతరులకి, దళితేతరులకు అందరికీ 5 లక్షలు ఈ పథకం ద్వారా గవర్నమెంట్ వర్తింపజేస్తుంది సార్. మనతో పాటు పలువురు లబ్ధిదారులు ఉన్నారు. ఈరోజు
సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీద స్వయంగా ఈరోజు ఇల్లు తీసుకోవడం జరిగింది. ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లుతో పాటు ఇది చూడడానికి కూడా అద్భుతంగా ఉంది. మాకు ఈ ఇల్లు నిరుపేదలకి అందించడం కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఇక్కడ మనతో పాటు ఉన్నారు. చెప్పండమ్మా, ఏ ఊరు మీది? ఈరోజు రేవంత్ రెడ్డి ద్వారా మీరు ఈరోజు ఇళ్ళ పథకాన్ని లబ్ధిపడిన పట్టా కూడా తీసుకున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. జనవరి 7 తారీఖు నా ఇల్లు మొత్తం కాలిపోయింది. ఒంటి మీద బట్టలు తప్పించి ఎలాంటి వస్తువులు లేవు నాకు ఇంట్లో. నాకు సొమ్ము పోయింది, డబ్బు పోయింది, బట్టలు అన్నీ కాలిపోయినాయి. చాలా సంతోషంగా ఉంది. నాకు రాముల వర్ధయ్య నాకు ఇక్కడ బాబా గారు నాకు సహాయం చేసిండు ఇక్కడ, అంతే. చాలా సంతోషంగా ఉంది నాకైతే. ఈరోజు అయితే మంచిగా హ్యాపీగా ఫీల్ అవ్వకుండా పోతున్నాను నేను. మనతో పాటు మరో లబ్ధిదారులు ఉన్నారు. అమ్మ, మీదే ఊరు? ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మీకు ఇళ్ళ పట్టాలి. కరకగూడెం మండలం వీరాపురం గ్రామం. మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. అసలు నిరుపేదల్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ అసలు ఇల్లు ఇవ్వడం అన్నది అసలు ఆనందంగా ఉంది సార్. అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మొత్తం మీద చూసుకున్నట్టు జిల్లాలో కూడా సంతోషం వ్యక్తం చేస్తారు. అదే భద్రాచలంకు సంబంధించిన 500 కోట్లతో కూడా కరకట్ట నిర్మాణం ఈరోజు రేవంత్ రెడ్డి చేపట్టడంతో పాటు ఇటు మరి కాసేపట్లో మనుగూరు కూడా సభలో ఈరోజు ప్రసంగించనున్నారు. ఏదైతే మిగిలిన పథకాలకు సంబంధించిన మిగిలిన 6వ గ్యారెంటీ కూడా కొద్ది రోజుల్లో కూడా అమలు చేస్తామని చెబుతున్నారు. ఏదైతే ఈ ఇందిరమ్మ కళ ఒకటి సాకారం అవ్వబోతుంది. గతంలో కూడా ఎంతోమందికి ఇల్లు కూడా అందించిన ప్రభుత్వానికి కూడా చెబుతున్న పరిస్థితి. గతంలో ఏదైతే డబుల్ బెడ్రూమ్లో ఎన్నో అవకతవకలు జరిగాయి, సీఎం మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తానని కూడా ఇవ్వలేదు పరిస్థితి ఉంది. ఈరోజు నియోజకవర్గానికి 3,500 ఇల్లు కూడా శాంక్షన్ చేస్తామని స్వయంగా రేవంత్ రెడ్డి చెబుతున్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో అయ్యప్ప, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.